హాయ్ పిల్లలు, ఇప్పుడు మీరు గా గుణితంలోని పదాలను ఎలా రాయాలి? ఓకే, గా గుణితం సంబంధించినటువంటి అక్షరాలు ఉంటాయి కదా, ఆ అక్షరాలతో పదాలు ఎలా రాయాలి నేర్చుకోండి. చూడండి, గాకి గుడిస్తే గా, దీనికి సంబంధించిన పదాలు ఇక్కడ రాస్తాను, మీరు కూడా రాసుకోండి. ఇక్కడ గంట, గంట చూసారా? ఇక్కడ గా అక్షరం ఉంది, ఇక్కడ గా ఉంది, పక్కన సున్నా పెట్టాము, తర్వాత ట, గంట. తర్వాత గరిట, గరిట. ఇక్కడ గా ఉంది, ఈ గా అక్షరం గా రి ట, గరిట. రాస్తారా పిల్లలు? మీరు కూడా ఒక బుక్కు, అలాగే నోట్బుక్, పెన్సిల్ లేదా పెన్ను తీసుకోండి. ఈ విధంగా గా గుణితం సంబంధించిన పదాలను రాయండి. గంట, గరిట, తర్వాత గలాట, గలాట. చూసారా పిల్లలు, ఎంత సింపుల్గా ఉన్నాయో అక్షరాలు? ఈ విధంగా మీరు కూడా మీకు తెలిసినటువంటి పదాలన్నింటినీ కూడా ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళండి. గంట, గరిట, గలాట. ఇంకా మీకు పదాలు తెలుసుంటే అవన్నీ కూడా రాయండి. రాస్తారు కదా పిల్లలు? ఇప్పుడు గా అక్షరం అయ్యింది, తర్వాత గా అంటే దీర్ఘం గా. ఓకేనా? ఇప్పుడు గా, ఇది గా గుణితంలోని గా. ఇప్పుడు గా సంబంధించినటువంటి పదాలు గానుగా, గానుగా. ఇక్కడ చూడండి, ఇది గా, ఇక్కడ కూడా గా అక్షరం వచ్చింది కదా, గా ను గా, గానుగా. తర్వాత గాలి, గాలి. చూసారా? గా రాయండి, పక్కన లాగునితోలోని లీ రాయండి, గాలి. ఇలా రాస్తారా? ఇది గా గుణితంలోని గా అక్షరము, గానుగా, గాలి. గానం, గానం. రాస్తారా పిల్లలు? గా నారాయండి, పక్కన సున్నా పెట్టండి. సరైన పిల్లలు? ఇది గా అక్షరము, గా అక్షరానికి సంబంధించినటువంటి పదాలు గానుగా, గాలి, గానం. ఈ విధంగా పదాలు మీరు కూడా ఆలోచించండి. గా అక్షరంతో ఉండేటువంటి పదాలన్నింటినీ కూడా మీరు నోట్బుక్లో రాయండి. తొడిపోయిన పిల్లలు రాసుకున్నారా? వెరీ గుడ్. మీరందరూ కూడా చాలా మంచి పిల్లలు, బాగా చదువుకుంటారు, రాస్తారు, నేర్చుకుంటారు. ఇప్పుడు గా గుణితంలోని గి
గాగునితులోని గి. ఇక్కడ రాయండి, ఇది గిరిజ. గి అక్షరంతో గిరిజ. తర్వాత గి అక్షరంతో గింజ. గింజ రాస్తారా పిల్లలు? ఇది గాగునితులోని గి అక్షరము. గి అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు. గి రి జ, గిరిజ. గి రాయండి, రాగునితులోని రి రాయండి, జ రాయండి. ఇక్కడ గింజ. గి రాయండి, పక్కన సున్నా పెట్టండి, జ రాయండి, గింజ. గిలక. ఇక్కడ గి రాయండి, లా కా, గిలక. రాశారా పిల్లలు? గి లా కా, గిలక. చూసారా? గాగునితులోని గి అక్షరము. ఈ విధంగా గి అక్షరంతో మొదలయ్యే పదాలు గి రి జ, గిరిజ. గింజ, గింజ. గి లా క, గిలక. రాస్తారా పిల్లలు? ఇదే మాదిరిగా గీతో మొదలయ్యే మిగతా పదాలు, మీకు గుర్తొచ్చిన పదాలన్నీ కూడా ఈ విధంగా రాయండి. తొడిపోయిన పిల్లలు? తొడిపేస్తున్నాను, రాయండి మీరు. ఓకేనా? ఇప్పుడు గాగునితులోని గీ. గాగునితంలో గీ. గీ అక్షరంతో మొదలయ్యే పదాలు గీత, గీత, గీత. గీటు. ఇక్కడ చూడండి పిల్లలు, గీ గాగునితులోని గీ అక్షరం ఇది. గీ అక్షరంతో మొదలయ్యే పదాలు గీత, గీటు. ఇంకా చెప్పండి పిల్లలు, మీకు తెలిసిన పదాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఈ విధంగా మీకు గుర్తొచ్చిన పదాలన్నీ కూడా ఈ విధంగా రాయాలి. గీత, గీటు. ఇంకా మీకు ఏమేమి పదాలు వస్తాయో అన్నీ కూడా రాయవచ్చును. ఓకే? ఇక్కడ చూడండి, గీరు. ఈ విధంగా రాయండి. తొడిపోయిన పిల్లలు, గీ అక్షరము, గీత మొదలయ్యే పదాలు గీత, గీటు, గీరు. రాశారా పిల్లలు? వెరీ గుడ్. అలాగే ఇప్పుడు గు. గు అక్షరంతో గాగునితులోని గు అక్షరంతో మొదలయ్యే పదాలు గుణపం. గు గుణపం, గుణపం. గాగునితంలో గు రాయండి, ణ పం, గుణపం. గురువు. గురువు, గురువు. అలాగే గుడి. గుడి, గుడి. రాస్తారా పిల్లలు? ఇదిగోండి, గాగునితులోని గు అక్షరము,
గు అక్షరంతో మొదలయ్యే పదాలు. గుణపం. గు నా రాయండి, పా రాయండి, పక్కన సున్నా పెట్టండి. గుణపం. అలాగే గురువు. గు రాయండి, రాగుణితంలో రు రాయండి, వాగుణితంలో ఊ రాయండి. గురువు. అలాగే గుడి. గు రాయండి, డాగుణితంలో డి రాయండి. గు డి గుడి. అలాగే మీకు తెలిసిన మిగతా పదాలన్నీ కూడా రాయొచ్చు. గుడ్డు, ఇట్లా రకరకాల పదాలన్నీ కూడా రాయండి. రాస్తారా పిల్లలు? మీరు రాయాలి. ఓకేనా? నోట్బుక్లో పెన్ను పెన్సిల్తో ఈ గాగునికలకు సంబంధించిన పదాలన్నీ కూడా రాసి నేర్చుకోండి. ఇప్పుడు గు ఇక్కడ గు. ఓకేనా? గాగునితంలో గు ఇలా రాయాలి. గు అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు గూడు, గూడు, గూడు. రాస్తారా పిల్లలు? గాగునితంలోని గు అక్షరము ఇక్కడ గు అక్షరంతో మొదలయ్యే పదాలు గూడు, గూని, గూని, గూని. చాలా సింపుల్గా ఉన్నాయి పదాలు. రెండు అక్షరాలతో ఉండే పదాలు. గు అక్షరము, గు అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు గూడు, గూని. గూటం, గూటం, గూటం. రాసారా పిల్లలు? గు అక్షరంతో మొదలైనటువంటి పదాలు గూడు, గూని, గూటం. ఈ విధంగా మిగతా మీకు తెలిసిన పదాలని రాయాలి. రాస్తారా? వెరీ గుడ్. ఇప్పుడు గ్రూ. గ్రూ ఉంది కదా? గ్రూ. గ్రూతో గ్రూ అక్షరంతో మొదలయ్యే పదాలు గృహము, గృహము. ఇది రాసుకోండి. గ్రూ ఉంది. గ్రూతో స్టార్ట్ అయ్యేటువంటి పదము, మొదలయ్యే పదము గృహము. గ్రూ రాయండి, హా రాయండి, మూ రాయండి. గృహము. రాశారా పిల్లలు? ఇప్పుడు గే అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు గే. ఇక్కడ గాగునితంలోని ఇది గే అక్షరము. గేతో మొదలయ్యే అక్షరాలు పదాలు గెలుపు, 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 గెలుపు. గెంటె, గెంటె, గెంటె. గాగునితంలోని గే అక్షరము, గే అక్షరంతో మొదలయ్యే పదాలు గే లు పు, గెంటె. గే రాయండి, పక్కన సున్నా పెట్టండి, ఇక్కడ టే రాయండి. గెంటె. గెలుకు, గెలుకు, గెలుకు. గాగునితంలోని
గే అక్షరము గేతో మొదలయ్యేది గే లు పు. ఓకే, అలాగే గెంటే గెలుపు. పిల్లలు మీకు కూడా తెలిసినటువంటి గే అక్షరానికి సంబంధించిన పదాలన్నీ ఆలోచించి మీరు కూడా నోట్బుక్లో రాయండి. ఈ పదాలను రాయాలి, చదవాలి, నేర్చుకోవాలి. అలాగే గాగునితంలోని గే గాగునితంలోని గే గే అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. గే అక్షరంతో మొదలయ్యే పదాలు గేదె గేద గేద. రాని పిల్లలు గేదె రాశారా? గేటు 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 రాస్తున్నారు పిల్లలు. గా అక్షరం గా గుణితంలోని గే అక్షరము గేతో మొదలయ్యే పదము గేద గేటు. రాసేసారా? వెరీ గుడ్. తొలిపోయినా మరి అలాగే గై గైతో మొదలయ్యే పదాలు ఇక్కడ గై గైడు గైడు గైక. రాశారా పిల్లలు? ఇది గాగునితంలోని గై అక్షరము గై అక్షరంతో మొదలయ్యే పదాలు గైడు గైక గైక. పిల్లలు మీకు తెలిసినటువంటి గై అక్షరంతో మొదలయ్యే పదాలన్నింటినీ కూడా మీరు రాయండి. ఈ విధంగా మిగిలిన పదాలన్నీ కూడా మీరు రాయాలి. ఇప్పుడు గో గో అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు గాగునితంలోని గో అక్షరము. ఇక్కడ చూడండి పిల్లలు, గో గోడవ గోడవ గోడవ. గొలుసు గొలుసు గొలుసు. చూడండి పిల్లలు, గాగునితంలోని గో అక్షరము గో అక్షరానికి సంబంధించినటువంటి పదాలు గోడవ గొలుసు. రాశారా పిల్లలు? తొడిపైన మిగిలిన గో అక్షరానికి సంబంధించిన పదాలన్నీ కూడా మీరు ఈ విధంగా రాయాలి. రాస్తారా పిల్లలు? వెరీ గుడ్. మీరందరూ చాలా మంచి పిల్లలు, బాగా రాస్తారు, చదువుకుంటారు, నేర్చుకుంటారు. ఇప్పుడు గో గో అక్షరానికి సంబంధించినటువంటి పదాలు గాగునితంలోని గో అక్షరానికి సంబంధించిన పదాలు గోడ గోడ గోడ. గోపిక గోపిక గోపిక. గోరు గోరు గోరు. ఎదుగు రాస్తారా పిల్లలు? గాగునితంలోని గో అక్షరము గో అక్షరంతో మొదలయ్యే పదాలు గో అక్షరానికి సంబంధించిన పదాలు
గోడ, గోపిక, గోరు. రాశారా పిల్లలు? వెరీ గుడ్. ఇది గాగురితులోని గో అక్షరము. గోడ, గోపిక, గోరు. మిగిలిన గో అక్షరానికి సంబంధించిన పదాలన్నీ కూడా మీరు రాయాలి. రాస్తారు కదా పిల్లలు? మీరందరూ కూడా చాలా మంచి పిల్లలు, బాగా చదువుకుంటారు. ఇప్పుడు గాగునితులోని గౌ, ఇదిగోండి గాగునితులోని గౌ అక్షరము, గౌ అక్షరంతో మొదలయ్యే పదాలు. గౌను, గౌను, గౌరమ్మ, గౌరమ్మ. రాస్తారా పిల్లలు? ఇక్కడ చూడండి, గౌ గాగురితులోని గౌ అక్షరము, గౌ అక్షరానికి సంబంధించినటువంటి పదాలు గౌను, గౌరమ్మ. ఈ విధంగా మీకు తెలిసినటువంటి ఈ గౌ అక్షరంలోని పదాలన్నీ కూడా మీరు రాయాలి. రాస్తారు కదా పిల్లలు? అన్నీ కూడా చక్కగా రాయండి, నేర్చుకోండి. ఇప్పుడు గాగునితులోని గమ్ అక్షరానికి సంబంధించిన పదాలు. గంగా, గంగా, గంప, గంట. చూసారా పిల్లలు? ఇది గాగునితులోని గమ్ అక్షరానికి సంబంధించిన గమ్ అక్షరము, గాగునితులోని గమ్ అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు. చాలా సింపుల్గా ఉన్నాయి కదా? గంగా, గంప, గంట. పిల్లలు ఈ విధంగా మీరు గమ్ అక్షరానికి సంబంధించిన పదాలన్నీ కూడా మీరు నోట్బుక్లో రాయండి, నేర్చుకోండి. మీరందరూ కూడా చాలా మంచి పిల్లలు, చాలా బాగా చదువుతారు. సరేనా పిల్లలు? రాసుకున్నారా? ఈ విధంగా గాగునితకు సంబంధించిన అక్షరాలు నేను రాసిందే కాకుండా మీకు గుర్తు వచ్చిన అన్ని అక్షరాలను చదవండి, రాయండి, నేర్చుకోండి. Dear parents and children, please subscribe this channel, Digital Kids School channel. తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, తెలుగులో బోధించబడినటువంటి తెలుగు వీడియోల కోసము ఈ డిజిటల్ కిడ్స్ స్కూల్ ఛానల్లోని తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ను క్లిక్ చేయండి. తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ పిల్లల కోసం తెలుగులో బోధించబడి ఉంటుంది.